ప్రైజ్ లార్డ్. దేవాతి దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ ఈ ఉదయకాల సమయమైన శుభాభివందనములు మరియు మీకు శుభములు కలుగును కాక. దేవుడి దినమున తన వాగ్దానమును మనకు దావీదు గారి యొక్క కీర్తనల ద్వారా వినిపిస్తున్నారు. చూద్దాం. అది 120వ కీర్తన 2వ లేఖనాన్ని మనం పరిశీలిద్దాం. ప్రభువా, అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. ఇట్టి ప్రార్థన అవసరమని దావీదు గారు ప్రతి నరునికి తెలియజేస్తూ ఉన్నాడు. అవును, అనుదినము మనము అబద్ధములు ఈ లోకంలో చెప్తున్నాం. అనుదినము ప్రతి మనిషి కూడా మోసంతోనే బ్రతుకుతూ ఉన్నాడు. అబద్ధములు, మోసములు మరి మన నాలుక నుండి వస్తూ ఉన్నాయి. ఇట్టి అబద్ధముల నుండి, మోసకరమైనటువంటి మరి మాటల నుండి మన నాలుకను మనము సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని లేఖనం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. మరి ఈ రీతిగా ప్రతి విశ్వాసి కూడా అనుదిన తన ప్రార్థనలో అడగవలసినటువంటి మాటను దావీదు నోటన మనకు వినిపిస్తూ ఉన్నాడు. ప్రభువా, అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము అంటున్నాడు. అవును, ఇట్టి వాటి నుండి ఏ దినమైతే మనము విడుదల పొందుతామో ప్రభు యొక్క రక్షణ భాగ్యము మనందరి మీద ఉంటుందని వాక్యం సెలవిస్తున్నది. మరి ఈ రీతిగా ఏ దినమునైనా మన ప్రార్థనలో ఏకీవిద్దామా? మరి అయితే అందరం తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, నీవు మాకు వినిపించినటువంటి ఈ వాగ్దానమును ప్రతి ఒక్కరము కూడా ప్రభువా అనుసరించులాగన వాగ్దాన ప్రకార జీవితాన్ని మాకందరికీ దయచేయమని బ్రతిమలు అడుకుంటున్నాం. ప్రభా, ఇదిగోనైనా ఈ ఛానల్ వీక్షించుచున్న ప్రతి ఒక్కరిని మీ పాదాల దగ్గర మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నా. నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.